హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 128వ భాగం. తపోలోకము కథ. ఇంచుమించుగా తపోలోకం కూడా తేజోలోకాన్ని పోలి ఉంది. అక్కడ తపస్సుల్క అనే స్త్రీ పుణ్యపురుషులకు భార్య కాగలదు. మొన్ననే కాశీనగరం వద్దనున్న గంగలో మృతి చెంది దివ్యదేహం ధరించిన సిద్ధవ్రతుడు అనేవానికి ఆమె ప్రస్తుతం దక్కి ఉంది. అతడు నాకు గురుదేవుడు కావటం వలన నేను ఆయనతో మాట్లాడదామని అనుకుంటూ ఉండగానే అతడే అక్కడికి వస్తున్నట్లుగా భేరీ ధ్వని సూచితమైంది. ఆయన రాగా నేను అతనికి పుష్పగుచ్చాలు సమర్పించి నేను జగన్మోహనుడిని అని చెప్పగానే ఆయన నన్ను గుర్తుపట్టి, వెనకటి రూపంతోనే ఉన్నావు, చిత్రంగా ఉందే అన్నాడు. నేను గంగలో పడిన దగ్గర నుంచి సిద్ధుడు నాకు పాదలేపనాన్నివ్వటము, దాని ప్రభావంతో తేజోలోకానికి చేరటము, అక్కడ కపిలను తీర్థశుల్కగా చూడటము, 3 రోజులక్కడ ఆమెతో ఇంద్రభోగాలు అనుభవించడం వరకు చెప్పి ఇంద్రుడిని గురించి భయపడుతున్నానన్నాను. అందుక గురుదేవుడు, మోహన, నీకు దైవ సాన్నిధ్యం కలిగి ఉంది, ఇంద్రుడు నిన్నేం చేయలేడు. నువ్వు స్వశరీరంతోనే వచ్చినందుకు మాకంటే నువ్వే ధన్యుడివి, సంకల్ప సిద్ధుడివి, తలచిన కార్యం నెరవేర్చుకున్నావు, నీకేం భయం లేదు. మరో ఉపాయం చెప్తాను విను. దేవతలకు రాక్షసులకు సహజ వైరం కదా. అక్కడికి నిర్రుతి అనే రాక్షసుడు దిక్పాలకుడయ్యాడు. అతడికి దేవేంద్రుడంటే లెక్కే లేదు. స్వంత పరిపాలన గల దిక్కులో ఉన్నాడు. దయాశాలి, బలి, ప్రహ్లాద, విభీషణుల వంటి వాడు. కొన్ని రోజులు అక్కడే ఉండి అతన్ని ఆశ్రయించిన తర్వాత ఇంటికి పొండి అనే ఉపాయం చెప్పాడు. దాంతో నేను మిగిలిన పసర్ను పాదానికి రాసుకొని నైరుతి దిశగా పోవాలని సంకల్పించాను. కళ్ళు మూసి తెరిచేలోగా కపిలతో సహా ఆ లోకంలో ఉన్నాను. వయస్య, సిద్ధార్థ, నిర్వృతి లోకము స్వర్గలోకం కంటే చిన్నదే కానీ ఇతర పుణ్యలోకాలన్నిటికంటే పెద్దది. అక్కడ పొలిమేర కాపరి ద్వారా ఆ లోకం యొక్క సంగతులన్నీ రాబట్టాను. ప్రభావంలో అది స్వర్గానికేమీ తీసిపోదు, శోభలో కూడా అంతే. ఇంద్రుడి శాసనాలు అక్కడ చెల్లవు. రాక్షసుల వల్ల ఏదైనా లోపం కనిపిస్తే ఇంద్రుడు నిర్వృతికి తెలియచేస్తాడు తప్ప స్వయంగా శిక్షించ పూనుకోడు. పుణ్యవతి నగరం, దానికి రాజధాని. నిర్వృతి ధర్మాత్ముడు. అక్కడి దానవులు కూడా మునులు వంటివారే, ఎవరినీ బాధ పెట్టరు. పాతాళలోకంలోని రాక్షసులకు వీరికి బంధుత్వం ఉంది. అప్పుడప్పుడు అక్కడి నుంచి రాక్షసులు నిర్వృతికి తెలియకుండా అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండే రాక్షస చేష్టలు నిర్వృతిలోకవాసులకు ఉండవు. నేను కపిల పెద్దదైన రాజమార్గంలో నడుస్తుంటే స్ఫటిక శిలల్లో మా ప్రతిబింబాలు కనిపించసాగాయి. గుర్రాల మీద, వాహనాల మీద, యంత్ర శకటాల మీద, విమానాల మీద వచ్చే పోయేవారిని పలకరిస్తూ ఉంటే కపిల నడవలేకపోయింది. 10 యోజనాల దూరంలో ఉన్న నిర్వృతి నగరం నడక మీద చేరాలంటే మాటలా? ఇంతలో మా అదృష్టం కొద్దీ ఒక గృహస్థుని బండి అటువైపుకు రాగా కపిల పరిస్థితి చెప్పి అతడిని ప్రార్థించాను. అతడు దయతో మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఒక పల్లెలో దింపాడు. సాయంత్రం కావటంతో పురుషులు ఏవేవో పనుల మీద బయటకు వెళ్ళగా స్త్రీలు వంట చేస్తారు. మేము దిగిన ఇంటి యజమాని వేదాంగాలు చదివినవాడు. ఆ లోకంలో కూడా రాత్రింబవళ్ళు ఉన్నాయి. మేము ఆగిన ఇంటికే 2 గడియల తర్వాత పాతాళ లోకం నుంచి రహస్యంగా బంధువులొచ్చారు. ఇంటి యజమాని వచ్చాక అందరికీ ఏకపంక్తినే భోజనం వడ్డించారు. బంధువులు కూడా వేదవేత్తలే కానీ వాళ్ల ముఖాల్లో రాక్షసత్వం కూడా తొణికిసలాడుతోంది. నా వివరాలు అడిగారు. వాళ్ళు మరీ తరచి అడిగినందువలన బాగుండదని ముక్తసరిగా తపస్సు వల్ల పాదలేపనం ద్వారా పుణ్యలోకాలు చూసే వరం పొందాను. పాదలేపనం తగ్గినందున దేవయానం చేసే ఉధృతి తగ్గటంతో పాదచారులమై నడక సాగిస్తుంటే మా అభ్యర్థన మేరకు వీరు బండిలో తీసుకొని వచ్చారు. పుణ్యవతి నగరానికి వెళ్తున్నాము అని మాత్రమే చెప్పాను. భోజనాలయ్యాక తాంబూలం వేసుకుంటుంటే ఆ ఇంటి యజమాని, అయ్యా, 10 రోజులలో నిర్వృతి రాజధానిలో
గొప్ప సభ జరగబోతుంది. ఆయన పుత్రికకు స్వయంవరం. అంతవరకు మీరిక్కడే ఉండండి. 4 రోజుల్లో ఇక్కడి నుంచి చాలామంది ఆ నగరానికి వెళ్తారు. వారితో పాటు మీరు వెళ్ళవచ్చు అన్నాడు. అయితే పాతాళలోకం నుంచి వచ్చిన వాళ్లే నా భార్య మీద కన్ను వేసి అలా చెప్పించారని గ్రహించలేకపోయాను. పుణ్యలోకాల్లో అయితే ఆకలి ఉండదు గాని రాక్షసలోకంలో మాత్రము భూలోకంలో మాదిరిగానే భోజనం చేస్తారు. అందువల్ల అతిథి మర్యాద తెలిసినవాడని ఆ గృహస్థి ఇంట ఉండటానికి సమ్మతించాము. ఓ రోజు రాత్రి నా భార్యను ఆ పాతాళలోక వాసులు అపహరించేశారు. గృహస్థుడు నివృత్తి మహారాజు గారికి ఫిర్యాదు చేయమన్నాడు. ఆయనకు పాతాళవాసుల వంచన అర్థమైనట్లు లేదు. నాకు కలిగిన ఈ ప్రియురాలి వియోగానికి అతడు చాలా చింతించాడు. నేను ధైర్యం వహించి ఆ రోజే నివృత్తి నగరానికి బయలుదేరిపోయి 4 రోజుల్లో అక్కడికి చేరుకున్నాను. ఆ భవనాలు, మేడలు, మిద్దెలు, అంగళ్ళు, వాటి అలంకారాలు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. తేజోలోకము దీని ముందు దిగదుడిపే అనుకున్నాను. ప్రియ వియోగ దుఃఖాన్ని సైతము మురిపించింది ఆ పట్టణం. అంతటి తపోనిధి నివృత్తి గనకనే దిక్పాలకుడైనాడు. ఆ నగరంలో నన్నొక గృహస్థుడు భోజనానికి పిలిచి విందు భోజనం పెట్టాడు. నేను నా వృత్తాంతమంతా ఆయనకు చెప్పగా, నీకు రాజదర్శనం వారం రోజులకు గానీ లభించదు. ఎల్లుండే వారి పుత్రికా స్వయంవర మహోత్సవం. ఆమె పేరు విద్యావతి. సద్యోగర్భం. ఎన్నేళ్ళో తెలియదు గాని నిత్య యవ్వని. పుడుతూనే విద్యలతో జన్మించింది. అందువల్ల ఆమెకు ఆ పేరు పెట్టారట. నివృత్తి మహారాజు సభకు నేను ఆ రాజధానికా పురస్తునితో కూడా వెళ్ళి ఆ వైభవానికి ఆశ్చర్యపోయాను. అక్కడ సభలో అనుకోకుండా నా ప్రస్తావన, నా భార్య కపిల ప్రస్తావన వచ్చాయి. పాతాళం నుంచి వస్తున్న వారికి తన లోకవాసులు కొందరు ఆశ్రమిస్తున్నట్లు తెలిసిందని, ఇంద్రలోకం నుంచి తనకు సమాచారం అందిందని, ఆయన ఏలుబడిలో ఉన్న తేజోలోకం నుంచి తీర్థశుల్కనెత్తుకొని ఒక పుణ్యపురుషుడెటో పారిపోయాడని, అలాంటి వాళ్లను శిక్షించాలని ఇంద్రుడు తనకు సూచించాడని చెప్పి, నిజం చెప్పండి, రసాతల వాసులు ఇక్కడికి వస్తున్నారా అని గద్దించి అడిగాడు. అప్పుడు రాక్షసుడు, నిజమే, కర్దముడనే దానవుడి ఇంటికి దుర్దముడు అనే రాక్షసుడు 3 పాతాళలోకం నుంచి 10 రోజుల క్రితం రాగా అక్కడే ఉన్న ఒక బాటసారి భార్యను వారు ఎత్తుకుపోయారట అని సమాచారం అందించాడు. కర్దముడక్కడ లేకపోవడంతో అతన్ని పట్టుకొని విచారించేటప్పుడు చెప్పవచ్చులే, ఇప్పుడెందుకు? పైగా రాజు కూతురి స్వయంవర వేడుకలో ఏర్పాట్లో ఉన్నాడు అని సూచించటంతో నేను ఊరుకున్నాను. విద్యావతి స్వయంవర సభ చాలా విశాలంగా ఉంది. ఎక్కడెక్కడి ప్రముఖులు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ జాతుల అందగాళ్లంతా అక్కడికి వచ్చారు. జయంతుడు, నలకూబరుడు వంటి వారు వావి వరస కుదరక రాలేదు. జాతి వైరం కొద్దీ ఇతర దిక్పాల పుత్రులు దయచేయలేదు. నేను బస చేసిన ఇంటి యజమాని బలవంతం మేరకు నేను కూడా ఉన్నంతలో గొప్ప వస్త్రాభరణాలు ధరించి ప్రేక్షకులు కూర్చునే వరుసల్లోని ఒక పక్క మొదటి వరుసలోనే కూర్చున్నాను. ఇంతలో తెర తీయబడింది. ముందో చిలకత్త నడుస్తూ ఆ నివృత్తి రాజపుత్రికి ఆయా ప్రముఖుల విశేషాలు తెలుపుతుంటే ఆమె వారి సోయగాలు తిలకించి వరమాల పట్టుకుని నడుస్తోంది. చిలకత్త చెప్తున్న ఒక్కొక్కరిని సగం రెప్పలెత్తి చూసి ముందుకు నడుస్తూ క్రమంగా వారందర్నీ కాదని సభలోని 4 దిక్కులా కలియ చూసింది ఆమె. స్వయంవర నిమిత్తమే వచ్చిన వారందర్నీ కాదని ఎక్కడో ప్రేక్షకులలో కూర్చున్న నన్ను చిరకాల పరిచయం ఉన్నదానిలా నా వైపు తన చూపులు ప్రసరింపచేసింది. సరాసరి నా దగ్గరకు వచ్చి పుష్పహారాన్ని నాకు వేసింది. కలలో కూడా నాకు అటువంటి భాగ్యం పడుతుందనుకోలేదు. సభ్యులు కరతాళ ధ్వనులతో తమ హర్షామోదాలు వ్యక్తం చేశారు. 4 రకాలుగా గుసగుసలాడుకున్నా దండ వేసిన తక్షణమే ఆమె గురుక్కున తెరలోకి మాయమైపోయింది. అక్కడి నుంచి అంతఃపురానికి వెళ్ళిపోయింది. అంతలో ఆమె పరిచారికులు వచ్చి నన్ను సకలోపచారాలతో విద్యావతి అంతఃపురానికి తీసుకుని వెళ్లారు. నివృత్తి కూడా తన పుత్రిక వరించిన వాడెవడో తెలియాలన్న ఆలోచనతో నా దగ్గరికి వచ్చి, సౌమ్య,
నిన్ను చూస్తే వేల్పువ్వు కాదని స్పష్టమైతుంది. మానవుడై ఉండి ఈ లోకానికి ఎలా రాగలిగావు? నీవు నాకు ఇప్పుడు అల్లుడివైనందున నిన్ను అర్థిస్తున్నాను, నిజం చెప్పు అని అడగ్గా, దానవోత్తమా, మీ దగ్గర నిజం దాస్తానా? నేను భూలోక చక్రవర్తి అయిన ఇంద్రమిత్రుడను అని వాని పుత్రుడని. జగన్మోహనుడు అనే పేరు గల నేను చిన్నతనం నుంచి నక్షత్ర లోకాలు చుట్టూ రావాలని కలలకంటూ ఉండేవాణ్ణి. సిద్ధవ్రతుడనే సన్యాసి మూలాన ఇల్లు వదిలి కాశీ వద్ద గల గంగలో పడి ప్రమాదవశాన స్పృహ కోల్పోయి మరో సిద్ధుని అనుగ్రహంతో కళ్ళు తెరిచాను. ఆయన ఇచ్చిన పసరుతో తేజోలోకం చేరుకొని అక్కడ తీర్థశుల్క పదవి తాత్కాలికంగా అలంకరించిన నా ప్రియురాలనే కలుసుకున్నాను. అక్కడి నుంచి తపోలోకానికి వెళ్ళగా అక్కడ మా గురుదేవులకే ఆ లోకం ఆధిపత్యం సిద్ధించగా వారి ఉపదేశం మేరకు ఇంద్రునికి వెరచి భూలోకానికి వెళ్ళే మార్గమన్నా తెలియక మీ లోకానికి వచ్చాను. దారిలో పాతాళలోక వాసులైన నలుగురు నా ప్రియురాల్ని ఎత్తుకొని పోయారు. ఆ వార్తను మీకు చెప్పి వెళ్ళాలని వచ్చి మీ పుత్రిక చేత వరించబడ్డాను అని సంక్షిప్తంగా చెప్పాను. అలాగా, ఈ నాటకానికి సూత్రధారుడివి నువ్వన్నమాట. తప్పు నీ వల్ల జరిగితే అపరాధము మా నివృత్తి లోకవాసుల మీద పడింది అని ఆ దిక్పతి అంటుండగానే తీర్థశుల్కను వెంటబెట్టుకుని పోతున్న పాతాళ లోకవాసులు దొరికారంటూ ఒక దూత వర్తమానం తీసుకుని వచ్చాడు. వారిని ప్రవేశపెట్టమని చెప్పి, నువ్వు దేవేంద్రుని దగ్గరకు వెళ్ళి పాతాళవాసులు మా రక్కసులకు బంధువులైన దుర్ధముడు మొదలైన వారు దొరికారని, వారిని నేను శిక్షిస్తున్నానని చెప్పు. తీర్థశుల్కను వెనకరించి పంపిస్తానని చెప్పు అని ఆజ్ఞ వేశాడు. అప్పుడు ఆ మహానుభావుడు, మోహన, తీర్థశుల్కకు నీకు ఎలాంటి సంబంధం ఉందో మా విద్యావతికి నీకు అటువంటి సంబంధం ఉంది. ఆమె ఎవరనుకున్నావు? గత జన్మలో భీమసేనుడు అనే భూలోకాధిపతి పుత్రిక చంద్రిక. ఆమె కూడా కాశీ వద్దనే గంగలో పడింది. పూర్వపుణ్యంతో పాటు అంత్యకాలంలో నిన్నే పతిగా తలచిందట. ఆ విశ్వనాథుడే ఆమెను ఇక్కడకు నా కూతురిగా సద్యోగర్భాన జన్మింపజేశాడు. దైవఘటన కనుక ఇది ఇంద్రాదులకైనా తప్పింపశక్యం కాదు. తీర్థశుల్క, విద్యావతి ఇద్దరూ గత జన్మలో యోగినిలై ఈ జన్మలో నిన్ను భర్తగా పొందారు. ఇది కాశీతీర్థ సుసేవ వలన కలిగిన ఫలితము. భూలోకంలో కాశీ వంటి పుణ్యక్షేత్రం ఉండగా ఒక్కసారైనా గంగలోన మునిగి విశ్వేశ్వరుణ్ణి అర్చించవచ్చు కదా. సరే, నువ్వు భూలోకానికి నీ ఇద్దరు భార్యల్ని వెంటబెట్టుకుని వెళ్తావా, ఇక్కడుంటావా? నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు నేను, మహాత్మా, స్త్రీలకు పుట్టింటి మమకారం ఉండటం అత్యంత సహజం. నా కోసము మిత్రులు విచారిస్తూ ఉంటారు కనుక నేను వెళ్తాను. అందువల్ల నేను మీ లోకానికి అప్పుడప్పుడు వస్తాను. మీ అమ్మాయి విద్యావతి ఇక్కడే ఉంటుంది అన్నాను. అందుకైన అంగీకరించక నా ఇద్దరు భార్యల్ని నన్ను కూడా భూలోకానికి వెళ్ళమన్నాడు. కావాలనుకుంటే తన కూతురే తన దగ్గరికి రాగలదని, నాకు చిరంజీవత్వం సంపాదించడం కోసము ఇంద్రుణ్ణి అడిగి అమృతం ఇప్పించగలనని చెప్పడంతో నేనా విధంగా నిత్య యవ్వనుణ్ణి కూడా అయ్యాను. అక్కడే విద్యావతితో అమరసుఖాలు 10 రోజులు అనుభవించాను. కొన్నాళ్ల తర్వాత ఆ సోకుల రేడు మాకొక విమానం తెప్పించి అందులో కూర్చోబెట్టి ఎక్కడికి పోదలిచారు అని అడగ్గా నేను ఇలా అన్నాను. నేను అలా కోరుకోగానే ఆ దానవ కులభూషణుడు మమ్మల్ని అటువంటి విశేష మహత్యం కలిగిన కాశీనగరంలో దింపిరమ్మని 2 భటులకు ఆజ్ఞాపించాడు. వారు విమానం ముఖద్వారం వద్ద నిలిచి దాన్ని భూమి మీదకి దింపుతూ ఉండగా మొట్టమొదటగా మాకు ఈ భూమి అంతా నల్ల కలువ దళంలా కనిపించింది. రాను రాను మందంగా నీలిఛాయతో ఆకాశ మండలంలాగా కనిపించింది. అంతలో చూడగా చెరువులు, నదులు దారుల్లాగా కనిపించాయి. ఈ భూమి మీద అడవులు చిక్కని ఆకుపచ్చని ముద్దల్లాగా కనిపించాయి. అంతలోనే దివ్యస్రవంతి అయిన గంగానది చెంత అత్యంత ఉన్నతములు, రమణీయాలు అయిన శిఖర గోపురాలతో కాశికాపురము, అందున్న మణికర్ణికా ఘట్టము కనిపించాయి. మమ్మల్ని అక్కడ విమానంలో దింపిన నివృత్తి కింకరులు
విమానంతో కూడా తిరిగి వెళ్ళిపోయారు. అప్పటికి చీకటి పడుతుండగా మేము మెల్లగా నడుస్తూ విశ్వేశ్వరుడి ఆలయానికి వెళ్ళి స్వామిని పూజించి అక్కడికి దగ్గరలోనే ఒక బస తీసుకున్నాం. ఈరోజు ఉదయము వాళ్ళు గంగా స్నానానికి వెళుతుండగా దేవకన్యల్ని చూడటానికి జనం మూగుతుండం చూసావు కదా. ఆ గదిలో ఉన్నవాళ్లే విద్యావతి, తీర్థశుల్క. నువ్విక్కడికి వస్తావని తెలిసే విశ్వేశ్వరుడి ఆలయం గోడ పక్కన ఒక విగ్రహం కింద ఒక పద్యం రాశాను. చూసే ఉంటావు. సరే గాని నేను లేకపోవడంతో నా తల్లిదండ్రులేమన్నారు, అక్కడి విశేషాలేమిటి అని అడిగాడు జగన్మోహనుడు. అప్పుడు సిద్ధార్థుడు, ఆహా మోహన, సంకల్ప సిద్ధుడివి అంటే అది నువ్వే. మొదట్లో నిన్ను పిచ్చివాడివనుకున్నాను, కానీ నువ్వు దివ్యలోకాల్ని చూసి వచ్చావు అంటూ అతడిని, అతడి భార్యల సౌందర్యాన్ని పొగిడాడు. మోహనుడు తల్లిదండ్రులను చూడాలని బయలుదేరుతూ ఉండగా సిద్ధార్థుడు, నువ్వు వెళ్ళు, నేను కొన్నాళ్ళు కాశీలో ఉండి వస్తాను అన్నాడు. కానీ జగన్మోహనుడు అంగీకరించకుండా సిద్ధార్థుడిని కూడా రమ్మన్నాడు. సిద్ధార్థుడికి జగన్మోహనుడి మీద అసూయ లేకపోయినా తన గురించి చింత ఎక్కువైంది. మోహనుడు ఎటువంటి భావము మనసులో పెట్టుకోకుండా తన భార్యల చేత సపర్యలు చేయిస్తున్నాడు. దానితో సిద్ధార్థుడు మరింత కృంగిపోతున్నాడు. మోహనుడు ఆ సిద్ధుడు ఉన్న చోటు చెప్పాడు కదా, నేను వెళ్ళి చూసొస్తాను అనుకుని ఎవరికీ చెప్పకుండా కాశీనగరం వెళ్ళిపోయాడు. ప్రయాణ సమయానికి సిద్ధమైతూ ఉండగా సిద్ధార్థుడు కనిపించకపోయేసరికి జగన్మోహనుడు విచారిస్తూ ఉండగా అనుచరుడు వచ్చి, మీరు వస్తున్న విషయాన్ని ముందుగా మీ తల్లిదండ్రులకు చెప్పటానికి మహేంద్ర నగరానికి వెళ్ళాడు అని చెప్పగానే మోహనుడు బయలుదేరాడు. కాశీనగరం నుంచి సిద్ధార్థుడు ఉత్తరం రాశాడు. అది చూసింది మొదలు జగన్మోహనుడు రాచకార్యాలన్నీ మంత్రికి అప్పగించాడు ఇంద్రమిత్రుడు. విచారంలో మునిగి మంచం పట్టాడు. అప్పుడు అనుచరులు వచ్చి, నీ కొడుకు 2 భార్యలతో వస్తున్నాడు అనేసరికి ఒక్కసారిగా ఎంతో బలము, ఉత్సాహము వచ్చాయి ఇంద్రమిత్రుడికి. ఏమిటి, నా కొడుకు వస్తున్నాడా? అయితే సిద్ధార్థుడు చెప్పింది అబద్ధమా అని ఆలోచిస్తూ ఉండగానే మోహనుడు వచ్చి తండ్రికి నమస్కరించాడు. ఇంద్రమిత్రుడు కొడుకుని కుశల ప్రశ్నలు వేశాడు. కుమారా, నీ స్నేహితుడు నీ పైన లేనిపోని నిందలు రాశాడు. అతడు వచ్చాడా, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. అప్పుడు జగన్మోహనుడు, తండ్రి, నా కథ చాలా పెద్దది, తర్వాత చెబుతాను. నా స్నేహితుడు ఇక్కడికి కూడా రాలేదా? అయ్యో, మళ్ళీ కాశీకి వెళ్ళాడేమో, వాడికి విరక్తి కలిగినట్లుంది అంటూ తల్లి దగ్గరికి వెళ్ళి కోడలను చూపించాడు. తర్వాత సిద్ధార్థుడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. వారితో, నా స్నేహితుడు నా కోసం ఎంతో కష్టపడ్డాడు. కాశీ వదిలి రానంటే బలవంతంగా వెంట పెట్టుకొని వచ్చాను. సగం దారిలో కనిపించలేదు. కాశీకే వెళ్ళి ఉంటాడు, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని వారిని ఊరడించాడు. వారు జగన్మోహనుడు రావటం చూసి సంతోషపడ్డారు. ఇంద్రమిత్రుడు జగన్మోహనుడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నానని ఆ ఆనందకర విషయాన్ని మంత్రి ద్వారా తెలియచేశాడు. అప్పుడు జగన్మోహనుడు, నా మిత్రుడు ఇంటికి వచ్చే వరకు ఏ పని చేయనని చెప్పాడు. సిద్ధార్థుడి కోసము చాలామంది భటులను, అనుచరులను పంపించాడు. చంద్రిక తండ్రి అయిన భీమవర్మకి తన రాకను తెలియచేస్తూ ఉత్తరం రాసి పంపాడు. మిత్రుడి వియోగంతో విచారిస్తూ భార్యలతో గాని బంధువులతో గాని సరిగ్గా మాట్లాడటం లేదు. తన వృత్తాంతాన్ని కూడా తల్లిదండ్రులకు చెప్పలేదు. ఒకరోజు తానే సిద్ధార్థుడిని తీసుకురావటానికి బయలుదేరగా రాజప్రధానులు ఇతడిని అడ్డుకొని తామే వెళతామని చెప్పి మళ్ళీ కొందరు అనుచరుల్ని కాశీనగరానికి పంపించారు. జగన్మోహనుడికి ఏమీ తోచక నగరానికి దగ్గరలో ఒక అడవిలో గుర్రం మీద తిరుగుతూ ఉండగా ఒక వింతైన రంధ్రాలు ఉన్న ఒక పెద్ద పెట్టె కనిపించింది. అదేమిటో చూడమని అనుచరులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు దానిని పరిశీలించి, యువరాజా, ఇది బోనులా ఉంది, ఇందులో ఎవరో మనిషి ఉన్నాడు, ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో తెలీదు అనగానే జగన్మోహనుడు, నువ్వెవరువు, అసలు దీనిలో ఎందుకున్నావు అని పెద్దగా అరిచాడు. అతను, ముందు నన్ను బయటికి తీయండి, అంతా తర్వాత చెబుతాను అన్నాడు. బోనును పగలగొట్టించి అతన్ని బయటికి తీయగా
అతడు ఎవరో కాదు, సిద్ధార్థుడే. జగన్మోహనుడు అతన్ని గుర్తుపట్టి, అయ్యో మిత్రుడా, దీనిలో ఎలా ఉన్నావు? నిన్ను ఎవరు దీంట్లో పెట్టారు? ఏమిటి ఇలా చిక్కుపోయావు? అసలు ఏం జరిగింది అంటూ అడిగాడు. సిద్ధార్థుడిని మెల్లగా గుర్రం మీద ఎక్కించుకొని నడిపించుకుంటూ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. సిద్ధార్థుడి రాక తెలిసిన అతని తల్లిదండ్రులే కాదు, ఊరి ప్రజలందరూ కూడా పండుగ చేసుకున్నారు. మోహనుడే సిద్ధార్థుడికి స్వయంగా సపర్యలు చేశాడు. 4 రోజులకి అతను కోలుకొని మాట్లాడే శక్తిని పొందాడు. మోహనుడు సిద్ధార్థుడిని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకొని వెళ్ళి, నీకీ బంధం ఎలా సంభవించింది అని అడగగా సిద్ధార్థుడు తన కథని ఇలా చెప్పడం ప్రారంభించాడు. కాశీ మజిలీ కథలు 128వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.